నుంచి రైతు భరోసా, మదిరలో రైతు సమ్మేళనం, అదే వేదికపై నుంచి పెట్టుబడి సాయం. అట్లా ఒక సభ పెట్టియాలి, మనకు ఒక సభ పెట్టియాలి, ఒక మీటింగ్ పెట్టియాలి, ఒక సందర్భం చూసి ఇవ్వాలి, ఓ ముహూర్తం పెట్టాలి. అయితే అన్నిటికంటే చిత్రం ఏంటంటే ఇప్పుడు ఎందుకు ఇస్తున్నాడు? చాలా మందికి డౌట్, అరే ఇప్పుడు ఎందుకు ఇవ్వాలి? మొన్న ఎగబెట్టే, అంతకంటే ముందు ఒకటేసారి ఇచ్చే, అంతకంటే ముందు ఒక పంట ఎగబెట్టే, అంతకంటే ముందు మళ్ళీ ఎగబెట్టే అని ఇట్లా 3-4 సార్లు ఎగబెట్టినాక ఈసారి ఎందుకు ఇస్తున్నాడు? మొత్తం ఈ ప్రేమ ఎవరి ప్రేమ, ఎక్కడ ప్రేమ, సడన్గా మా మీద ఎందుకు వచ్చింది అంటే రైతులకు అనుమానం ఉన్నది. ఎలక్షన్ ఉన్నదా? అరే ఏం లేదు కదా, ఎన్నికలు ఉన్నాయా? ఇప్పుడు ఏం రాలే కదా, మరి ఓట్లప్పుడే కదా రైతు భరోసా, నాట్లప్పుడు రాదు కదా, ఈసారి ఎందుకు ఇంత అడ్వాన్స్గా ఇస్తున్నాడు అని అంటే అది మీ విజయం. రైతు భరోసా గురించి మాట్లాడేటువంటి మా విజయం, అతి కొద్ది మంది విజయం, మాట్లాడుతున్న మీడియా మిత్రుల విజయం. ఎందుకంటున్నా అంటే రైతుల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతని, నిరసనని వాళ్ళకి ఉన్నట్టుగా కళ్ళ గట్టినట్టు చూపించినటువంటి మీడియా ఛానల్ అది విజయం. నిజంగా చెప్తున్నా, అది ఎవరన్నా కానీ, అది డిజిటల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా, పేపర్, ఎనీథింగ్, ఫేస్బుక్ అయినా సరే, ఏదో ఒక మాధ్యమం. నేను అనేది ఏంటంటే అందరూ చేసిన ప్రయత్నం చేస్తే ఆయనకు బుద్ధి పుట్టింది. బుద్ధి పుట్టుడు అంటే ఇక తప్పలేదు, ఇక తప్పని పరిస్థితులలో ఇస్తుండే తప్ప ప్రేమతో ఇస్తున్నది అయితే కాదు. కొంతమంది సరే ఏదైతే ఉన్నది నీ మీద ప్రేమనే ఉండాలన్నా, ఎట్లయితే ఉన్నది వస్తుంది కదా, పెడుతున్నాడు కదా అని అనేటోళ్లకు ఒక సమాధానం, ఇది తప్పక పెడితేనేమో ఈ ఒక్క పంటకు వస్తుంది కాదు. రైతుల మీద ప్రేమ ఉన్నది, రైతుల పట్ల అలా సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉన్నది అనుకుంటే ఎవ్రీ టైం వస్తుంది. అట్లా నేను చెప్పేది ఏంటంటే మళ్ళీ వస్తుంది, ఈ పంట కాకుండా మళ్ళీ పంట కూడా వస్తుంది. కానీ ఈసారి ఎందుకు తప్పక ఇస్తున్నాడా అంటే ఎస్, తప్పకనే ఇస్తున్నాడు. నెక్స్ట్ పంటకు డిసెంబర్లో ఇవ్వాల్సి వస్తుంది. అప్పటి వరకు ఎన్నికలు పెట్టాల్సి వస్తే పూర్తి వ్యతిరేకత వస్తుంది కాబట్టి అప్పటికప్పుడు ఇస్తే ఓట్ల కోసం ఇచ్చేయండి అంటారని ఇప్పుడు ఇస్తున్నాడు. మీరు గమనించండి, మళ్ళీ నెక్స్ట్ పంట డిసెంబర్ టైంలో ఇవ్వాలి కదా. సో నవంబర్ డిసెంబర్ టైంలో ఇస్తే ఎలక్షన్ ఉండి, ఎలక్షన్ కోడ్ ఉండి ఇవ్వడం సాధ్యపడదు. ఇది అసలు ముచ్చట, ఇది అర్థం చేసుకోవాలి. ఇది తెలియక చాలామంది ఎందుకు ఇచ్చే, ఇప్పుడు ఎందుకు ఇస్తుండు, ఇప్పుడు ఏమక్కరా అంటే ఇప్పుడు ఇవ్వకపోతే మరోసారి ఇవ్వరాదు. ఇదే సరైన సమయం, రైతుల ఓట్ల కోసం ఇవ్వాల్సినటువంటి సమయమే ఇది. ఇప్పుడు ఇచ్చి ఈ పంట చివరికి వచ్చేసరికంటే, కోతలకు వచ్చేసరికంటే అప్పటికి ఆ టైంలో కోతలు, కల్లాలు, ఆ తర్వాత మళ్ళీ కొనుగోళ్ళు అని ఉంటుంది కాబట్టి వాటిని సరిగ్గా నిర్వహిస్తే అప్పుడు ఓట్లు వచ్చేస్తాయి. మొన్న రైతు భరోసా ఇచ్చినా ఇప్పుడు వడ్లు అమ్ముతున్నారు, కొనుగోళ్ళు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. దీంతోపాటు కొంత బోనస్ కూడా మీకు క్రియేట్ అవుతుందని చెప్తూ మళ్ళా భరోసా కూడా నెక్స్ట్ మంత్ వేస్తా అని ప్రచారంలో చెప్పుకుంటాడు. ఇంతే సింపుల్, ఇందులో ఏమున్నది ఇంకా. ఇగో మదిరలో రైతు సమ్మేళనం, అదే వేదికపై నుంచి పెట్టుబడి సాయం. మంత్రులతో ప్రత్యేక సమావేశంలో సీఎం రేవంత్ కీలక నిర్ణయాలు. 7 రకాల సన్నాలకే 500 బోనస్. ఉపాధి హామీ అమల్లో మార్పులపై స్టడీకి కేబినెట్ సబ్ కమిటీ అంటూ ఇక దీని గురించి గమ్మతున్నది. ఇప్పుడు ముందర ఏమున్నాయి? ట్యాబ్లెట్లు ఉన్నాయి. ట్యాబ్లెట్లు అంటే మింగే ట్యాబ్లెట్లు కాదు, ట్యాబ్స్, వాటిని ట్యాబ్లెట్ కంప్యూటర్స్ అంటారు. ఈ ట్యాబ్లెట్ ఎందుకు అసలు? దీంట్లో ఏం చేస్తుర్రు వీళ్ళు? గేమ్ ఆడుతుర్రా అని కొంతమంది కామెంట్ చేశారు. కానీ పేపర్లెస్ గవర్నెన్స్ అంటూ పేపర్లెస్ క్యాబినెట్ భేటీ. దీని ఉద్దేశం ఏంటిదంటే ఇక పేపర్ పెట్టాల్సిన పని లేదు, తీర్మానాలు బయటికి పోతున్నాయి లేదా ఏదైనా ఇన్ఫర్మేషన్ బయటికి పొక్కుతుంది కాబట్టి ఆన్లైన్లోనే ఉండేటట్టుగా ప్లాన్ చేశారు, డిజిటల్లోనే. కానీ దీనికి ఏం చెప్పారు తెలుసా చాలామంది? అంటే మీరు ఏదంటే అది తీర్మానాలు చేసుకొని ఆన్లైన్లో పెట్టుకొని అవసరమైతే భవిష్యత్తులో ఏదన్నా తప్పని తేలినా, ఏదన్నా సమస్య వచ్చినా ఎడిట్ చేసే ఆప్షన్ ఉంటుంది. పేపర్ మీద సంతకాలు పెట్టి పేపర్ మీద ప్రింట్అవుట్ తీసి పెడితే దాన్ని ఎడిట్ చేయలేరు. యాదుకుందా? ఒకసారి గుర్తు చేసుకొని, పేపర్ మీద తీసినటువంటి ప్రింట్అవుట్ అండ్ సైన్ని ఎడిట్ చేయలేరు. ఆ ఫైల్స్ని పాత రెఫరెన్స్ కింద తీసుకోవచ్చు. ఇక్కడ సాఫ్ట్వేర్ అయితే ఏం చేయొచ్చు అంటే ఆన్లైన్లో పోయి ఏదో ఒకటి చేసి ఎడిట్ చేసి దాన్ని కథం పట్టచ్చు. అరే అప్పుడు ఇట్లా తప్పిదాలు చేసినట్టు కదా, కాదు ఆల్రెడీ మేము ఎజెండాలు పెట్టుకున్నాం, కావాలంటే చూసుకోరని చెప్పొచ్చు. పేపర్లు ఇరికే రాదు కదా, ఇది అర్థం చేసుకోరు. అయితే ఈ దాని గురించి ఇక డిజిటల్ బాటలో క్యాబినెట్ ఇంకా అంతా పేపర్లెస్ అంటూ పాలనా సంస్కరణలో భాగంగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుందని, ఇకపై రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలను పూర్తిగా పేపర్లెస్గా నిర్వహించబోతున్నామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. కేబినెట్ సమావేశాలన్నింటినీ ఇకపై తెలంగాణ డిజిటల్ క్యాబినెట్గా నిర్వహిస్తారని వివరించారు. మంత్రి శ్రీధర్ బాబు సీఎం, డిప్యూటీ సీఎం మంత్రులందరికీ ప్రత్యేక ట్యాబ్లు అందజేసినట్టు తెలిపారు. మంత్రులంతా డిజిటల్ క్యాబినెట్ అమలు తీరును స్వయంగా పరిశీలించాలని చెప్పారు. ఇకపై ఈ బుక్ ద్వారానే కేబినెట్ సమావేశం అజెండా, నోట్స్ అన్ని మంత్రులకు అందుబాటులో ఉంటాయన్నారు. పేపర్లెస్ గవర్నెన్స్లో భాగంగా తెలంగాణ డిజిటల్ క్యాబినెట్ అమల్లోకి తీసుకురావడం సంతోషకరమని మంత్రి వెల్లడించారంటూ ఇక దీనికంటే ముందు ఇక ఫస్ట్ ఇక మీరు అందరూ ఎదురుస్తున్నటువంటి వార్త ఈ రైతు భరోసాని ఒక్కసారి మనం క్లియర్గా చూద్దాం. ఎట్లు ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఎట్లొస్తుంది, యాడికెళ్ళి వస్తుంది, ఇవన్నీ లెక్కలు తెలుస్తాయి. 30న రైతు భరోసా మధుర బహిరంగ సభలో విడుదల. ధాన్యం కొన్నంతే ధాన్యం కేంద్రం కొన్నంతే ధాన్యం సేకరిస్తాం. పంటల కొనుగోలుపై సర్కారు నిర్ణయం. వేసిర్రా, గుదిబండి ఎత్తేసిర్రా. కేంద్రం ఎంత కొంటుందో అంతే మేము కొంటాం. ఇప్పుడు మనము
గతంలో రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటల్ని వీడియోలుగా చూపెట్టాలి. కేంద్రమే ఉండేటట్టయితే నువ్వు బ్రోకర్ కానువా అని అడిగాడు, మధ్యలో నువ్వు చెంచా కానువా అని అడిగాడు, నువ్వెందుకు పీక నీకున్నవా అని అడిమిట్లా అన్నావు. ఇప్పుడు మేము కూడా అదే అడుగుతున్నాం. కేంద్రమే కొనేటట్టయితే, గంతే సేకరించేటట్టయితే నువ్వెందుకున్నావు చెప్పాలి. ఇప్పుడు మీతో అయ్యేదేంది చెప్పాలి. ఇక కేంద్రం ఎంత కొంటారంటే అంతే మొత్తంలో పంటలను రైతుల నుంచి సేకరించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. కనీస మద్దతు ధర ప్రకటించే పంటలన్నింటికి కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేసింది. గురువారం మధ్యాహ్నం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇన్ఫార్మల్ మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ మీటింగ్లో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అట్లే ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ కేంద్రం నిర్ణయించిన విధి విధానాల ప్రకారమే పంట ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా కేంద్రం నిర్దేశించిన కోటాను అనుసరించాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. వచ్చే ఖరీఫ్ నుంచి కేంద్రం ఎంత కొనుగోలు చేస్తుందో అంతే ధాన్యం, ఇతర పంటలను తాము సేకరిస్తామని మంత్రి స్పష్టం చేశారు. కేంద్రం కేటాయించినంత ఎరువులను కోటాను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రామగుండంలో ఉత్పత్తి అయ్యే యూరియాను రాష్ట్ర అవసరాలకు కేటాయించాలని, అలా కాకుండా బీహార్, మధ్యప్రదేశ్, ఇతర దూర ప్రాంతాలకు కేటాయిస్తున్నారని మంత్రుల సమావేశంలో మాట్లాడిరట. ఇక చూసిరా ఏమిచ్చి ఏం గుంజుకుంటారో చూడరు. వాళ్ళు మనకి ఏమిచ్చిండ్రు, ఇప్పుడు ఏం గుంజుకుంటారు. పెట్టుబడి సాయం ఇస్తారట, మళ్ళీ ఏం చేస్తారట, ఇది ఆపేస్తారట, కొనుడు ఆపేస్తారట. ఇక మళ్ళీ సేమ్ దళారుల వెంట పడాలి, ప్రైవేట్కి అమ్ముకోవాలి, వాడు నష్టపోవాలి, ఆగమైపోవాలి. వీళ్ళది ఇదే వీళ్ళ కథ. నేను ఏమంటున్నా, ఇది కాకపోతే ఇంకోటి, అది కాకపోతే ఇంకోటి, ఎక్కడికి వెళ్ళి ఆగం చేయడానికే ఈ లెక్క. ఇగో ఆక్షేపించిందన్నారు. రాష్ట్రానికి కేటాయించడం ద్వారా రవాణా ఖర్చులు తగ్గుతాయన్నారు. కేంద్రం వెంటనే ఎరువుల కోటాను విడుదల చేయాలని, త్వరలోనే ఢిల్లీకి వెళ్ళి మరోసారి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించామన్నారు. ఈ నెల 30 నుంచి అన్నదాతల ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేయనున్నట్లు తెలిపారు. ఖమ్మం జిల్లా మధురలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడే రైతు భరోసా నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేస్తారని చెప్పారు. ఆ రోజు అందరికీ పడతాయా? ఆ రోజు అందరికీ క్రెడిట్ అవుతాయా? ఆ రోజు మొత్తం రాష్ట్రం అందరికీ పడతాయా? లేకపోతే ఇంకేమైనా మిగులుతాయా? లేకపోతే కొంతమందికైనా ఏమన్నా లెక్కాపత్రం ఏడ్చిందా? ఉందా అసలు మీ దగ్గర? పెట్టుకుర్రా అసలు ఏమన్నా? 68 లక్షల రైతులు అని చెప్పారు, 1.5 ఎకరాల భూమికి వేయాలని అన్నారు. మరి అదంతా వాస్తవమా? లేకపోతే మరి మళ్ళా కొంతమందికి ఎగబెడతారా? చాలామంది ఏమనుకుంటారంటే, మాకు వచ్చేస్తుండొచ్చి సరిగా రేవంత్ రెడ్డి చెప్పిండు కదా అందరికీ అని అంటున్నాడు కదా, అన్ని భూములకు అంటుండు కదా, సాగు చేసే భూమి అంటే నేను బరాబర్ సాగైతే చేస్తున్నా కదా అని హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాకి సంబంధించినటువంటి రైతులు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. హైదరాబాద్ రంగారెడ్డి వాళ్ళు కూడా మొన్నటిదాకా పడలేదు కదా 1-2 ఫసళ్ళు, వాళ్ళు అదే అనుకుంటారు, ఈసారి వస్తుందేమో అనుకుంటారు. కానీ ఇప్పుడు ఎవడు హామీ ఇవ్వాలి? వీళ్ళు చెప్పేదేమో ఇట్లా చెప్పేసిపోతారు, మీద అనామతం చెప్పిపోతారు. వస్తుంది, ఎట్లా వస్తుంది అంతే. మళ్ళా ఇయ్యందాన్ని ఇచ్చేసాం, గతంలో ఇయ్యలేదు కదంటే ఇచ్చేసాం మేము, అయిపోయింది, అది నడుస్తుంది, అది ఎవడు చెప్పిండు మీకు అని మనకే తలకాయ తిరిగేటట్టు. అంటే ఇచ్చిండేమో రా, మనం తీసుకోలేదేమో, లేకపోతే అకౌంట్లు ఉన్నాయేమో, లేకపోతే నేను మర్చిపోయినేమో అని అనుకునేటట్టుగా వీళ్ళ ప్రవర్తన ఉంటుంది. శ్రీధర్ బాబు చెప్తున్నైతే నాకైతే నవ్వొచ్చింది. నడుస్తుంది కదా, అది ఇస్తున్నారు కదా సార్. అట్లా కాదు సార్, 1 ఎకరంకి ఒకనాడు, 2 ఎకరంకి ఇంకోనాడు 2 సార్లు వేసారు సార్ అంటే, నీకు 2 సార్లు పడ్డదా అని ఎటకారం చేశాడు శ్రీధర్ బాబు. ఎటకారం చేస్తారు వీళ్ళు, ఎటకారం అంతా తీస్తారు. జనము ఒట్టిగా ముగ్గురుకోరు, తీసేటప్పుడు ఎటకారం అన్నీ తీస్తారు. ఒక్కసారి కాదు 2 సార్లు వచ్చినాయి అని చెప్పి మాట్లాడతాడు. సార్ వచ్చింది అంతకంటే ముందు వ్యవసాయం ఎంత చేస్తే అంత వచ్చేది సార్, మొన్న వచ్చింది ఖాళీ 1 ఎకరం వాళ్ళకి ఒకనాడు, 2 ఎకరం ఒకనాడు వచ్చింది సార్ అంటే 2 సార్లు వచ్చిందా అని మాట్లాడతాడు. మీరందరూ చూసి ఉంటారు. మీరు ఇంకో ఇప్పుడు ఏమంటారు అంటే 7 రకాలకే బోనస్ ఇస్తారట. మొన్న నేను చెప్పినా కదా, ఏ రకానికి బోనస్ ఇస్తాడో ముందే చెప్పినా కదా, ఆ బోనస్ గురించి. ఇక రాష్ట్రంలో రైతులు పండించే 7 రకాల సన్నాలకు మాత్రమే బోనస్ ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించినట్టు ఉత్తమ్ తెలిపారు. అన్ని పెట్టుర్రి, కటింగ్లు పెట్టుర్రి, అయితే మీరే చెప్పుర్రి డిసైడ్. అయితే ఒక పని చేయరాదు, ఒక పని చేస్తే అయిపోతుంది. అసలు మొత్తం భూమి ప్రభుత్వం తీసేసుకొని రైతులకు ఏమిస్తుందో అది ఇచ్చేసేది, కాంట్రాక్ట్ తీసుకోర్రి. మీరే దునకాలు చేస్తారా, ఇథనాల్ చల్లుకుంటారా, మీకు నచ్చిన పంట వేసుకుంటారా, మీకు నచ్చినంత అమ్ముకుంటారా, ఎంత కొంటారో కొనని కేంద్రం ఎంత అమ్ముతారో మీరు అమ్ముర్రి. ఫైనల్గా మాకేం చేస్తారంటే మాకు ఎంత ఇస్తారో చెప్పుర్రి. అంత ఇల్లంతా ఎందుకు అసలు చప్పుడిక వేరే పననే చేసుకోవచ్చు. ఎందుకు ఈ పంచాయతీ? మీరు రూల్స్ పెట్టుడేది, వ్యవసాయం చేయడానికి రూల్స్ ఏంది? గవర్నమెంట్ జాబ్ అదేమన్నా? గవర్నమెంట్ ఎంప్లాయీలనేమో ఇడిచిపెడతారు ఆ దొంగలని, కోట్లు సంపాదించుకుంటా ఇష్టం ఉన్నట్టు దోపిడీ చేస్తూ ఉన్న దొంగలనేమో ఇడిచిపెట్టుర్రి. వాళ్ళకేం రూల్స్ పెట్టారు సన్నాసులు. రైతులకు పెడతారు అన్న, ఈ పంట వేయు, ఈ రకం వేయు, ఇదే పంట వేయాలి, ఇదే టైం ఉండాలి, ఇంత అయితేనే కొంటాం, ఇంత అయితేనే వంటాం. ఏంది మీ కథ? దొంగలకు పెట్టుర్రా రూల్స్ అంటే, కష్టపడి పనిచేసే రైతులకు పెడతామంటారు ఈ సన్నాసులు. ఏడుకెళ్ళి చేస్తారు వాళ్ళు ఇప్పుడు ఇన్ని కొర్రీలా. ఆయనకు కరెంట్ ఇవ్వాలంటే ఏడుపు మీకు, ఆయనకి ఇత్తనాలు ఇవ్వాలంటే ఏడుపు మీకు, ఆయనకు యూరియా ఇవ్వాలంటే ఏడుపు మీకు, ఆయనకి పండించిన పంట కొనాలంటే కూడా ఏడుపు మీకు. అంటే ఏం చేస్తారు అసలు మీరు? దీనికోసానిక మిమ్మల్ని ఏరుకోరు తెచ్చుకుంది. మీ బతుకులు జడ అని ఇలా రైతులు గ్రామాలలో తిడుతున్నారు. మిమ్మల్ని ఏరుకోరు తెచ్చుకున్న దీనికోసానిక
మంచిగా సాఫీగా నడుస్తుండే బండిని మేము అడదిడం చేసుకొని ఇలా కింద మీద అయిపోతా ఉన్నాం, దున్నపోతుని తెచ్చి కట్టేసుకున్నట్టున్నది అంటారు. ఎటు పనికిరాని దున్నపోతుంది, కనీసం అది దున్నది, కనీసం దున్నపోతు కూడా కాదు, అది ఊరి మీద తిరిగా దున్నపోతుంది. అట్లా అయింది ఇలా ప్రభుత్వ పనితీరు. అరే ఇచ్చుడు చేత కాదు, మళ్ళీ మీదికెళ్ళి ఇవన్నీ రూల్స్ ఏడుకెళ్ళి చేస్తారు. నువ్వు చెప్పిన నువ్వు గీత గీసి ఒకటి రూల్స్ ఫ్రేమ్ చేసి ఒక రాజ్యాంగం బుక్ రాసి ఇర్రి రైతులకి. రైతు రాజ్యాంగం, మేము చెప్పిన చోటనే యూరియా కొనాలి, మేము చెప్పినంతనే కొనాలి, మేము చెప్పినంతనే అమ్మాలి, మేము చెప్పినంతనే పండాలి, మేము చెప్పినంతనే పండించాలి అనుకుంటే ఇట్లా ఒక రూల్ పెట్టుర్రు, దరిద్రం వదిలిపోతుంది. మీ దగ్గర పనిచేసే అధికారులని కంట్రోల్ చేసే దమ్ము లేదు. ఒక్కడొక్కడు కోట్లు సంపాదించుకుంటే ఎదుగుతుంటే వాడిని ఆపే శక్తి లేదు. అవినీతి, నేను చెప్పేది అవినీతిగా సంపాదిస్తున్నటువంటి ఆ తిమింగలాలను పట్టే దమ్ము లేదు. కానీ రైతులకు మాత్రం ఇట్లా 100 రూల్స్ పెట్టి వాడిని ఎటు కాకుండా చేస్తుర్రు, ఇరకకుండా కొరకకుండా చేస్తుర్రు అని ఆగం చేస్తుర్రు అని ఇలా బాధపడుతున్నారు రైతులంతా. ఇగో 7 రకాలే డిసైడ్ చేసిర్రు వీళ్ళు. మార్కెట్లో ఉన్న డిమాండ్ ప్రజల అవసరాల మేరకు డిసిషన్ తీసుకున్నట్టు చెప్పారు. అసలు ఏ పంట వేస్తే ఏ ఇత్తనం వేస్తే ఎంత పండుతుంది అనేది రైతుకి ఎరుకుంటుందా? మీకు ఎవరికి తెలుసా? నాకు అర్థం కాదు. ఎవడా శాస్త్రవేత్త? నాకు అర్థం కాలే. శాస్త్రవేత్తలు చెప్పిన అవుతున్నాయి, వాళ్ళు చెప్పిన బరాబర్ అవుతున్నాయి. ఏదో కొద్దిమంది చెప్పినా అవుతుండొచ్చేమో, మరి మిగిలిన వాళ్ళు చెప్పిన మొత్తగా చెప్పారు అన్నీ అయినాయా? ఏది ఉండదు. ఓ శాస్త్రీయ విధానం ఉండదు, ఓ పద్ధతి ఉండదు, ఓ లెక్క ఉండదు. మేము డిసైడ్ చేసినాం 7 రకాలు. అంటే ఇది జనాలు ఇవే తింటారు, లేదా మేము ఇవే పంచాలనుకుంటున్నాం, రేషన్ షాప్ ద్వారా ఇవి ఇవ్వాలనుకుంటున్నాం అని ఇన్ని రూల్స్ పెట్టి వీళ్ళు బోనస్ ఇస్తామన్నప్పుడే మనకు అర్థం కావాలి. అసలు వీళ్ళు ఏదో చేసేటట్టు రైలు బోగస్గా వీళ్ళు అని, వీళ్ళు ఏదో ఎటో తీసుకుపోతున్నారు, వీళ్ళ ప్రయత్నం మీద ఉన్నది. వీళ్ళు అన్ని ఇస్తామంటారు అంటే ఏం చేసేటట్టు అని కొంచెం మనం ఆలోచించాలి. మనము చిన్నపిల్లని కదా కిడ్నాప్ చేసేటోడు చాక్లెట్ ఇస్తా, లేకపోతే బిస్కెట్ ఇస్తా, కేక్ ఇస్తా అనుకుంటే ఒకటి ఆశ పెట్టి చివరికి ఫోన్ ఇస్తా అని కూడా చెప్తున్నాడు. ఎందుకంటే కనీసం ఫోన్ కోసం అని వస్తాడు అని చెప్పి, అంటే వాడు ఆడుకోవచ్చు కదా, దాని ఆశ కన్నా పోతారు. పోయినాక మా నాన్న మొత్తం ఎత్తుకపోతారు. ఇప్పుడు రైతులకు అట్లే చేసారు. ఓట్లు వేయించుకుంటప్పుడు అన్నిట్లనే ఆశ పెట్టారు. అన్ని ఓట్లు వేయించుకొని లోపలికి గుంజుకున్నాక మన ఆయనతో ఏమంటారు కదా, అటు పోకుండా ఇటు సాగకుండా బతకకుండా చేసారు రైతులని. అవసరాల మేరకు డిసిషన్ తీసుకున్నట్టు చెప్పారు. యాసంగిలో దేశంలోనే అత్యధికంగా తెలంగాణ నుంచి 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్టు తెలిపారు. ధాన్యం మొత్తం కేంద్రం కొనుగోలు చేయాలని సమావేశం డిమాండ్ చేసినట్టు పేర్కొన్నారు. మీరు డిమాండ్ చేస్తేనే బొర్రి, వాళ్ళు చప్పుడెక్కుకుంటూనే పోతుంటారు. కేంద్రంకి మన మీద ప్రేమ లేదు, రాష్ట్రంకి ఆయనత లేదు. మీ ఇద్దరు కలిసి చేసేది ఏందా అంటే యోగిది, వీళ్ళ మీద వాళ్ళు, ఎల్లి మీద మళ్ళీ మీద ఎల్లి, అంతే ఉంది. ఇది ఊర్లలో సామెత ఉంటుంది, ఏమా మీరు చేస్తలేమంటే అది ఎల్లి చేస్తలేదంటారు. అరే ఏమా ఎల్లి చేస్తారంటే మళ్ళీ అంటది, ఎల్లి మీద మళ్ళీ మీద ఎల్లి అంటారు. దీన్ని కేంద్రం చేస్తలేదని రాష్ట్రం మీద, రాష్ట్రం చేస్తలేదని కేంద్రం మీద, ఒకళ్ళ మీద ఒకళ్ళు పెట్టుకొని ఇద్దరు నడుమిట్లా రైతుని చంపుతున్నారు, ప్రజల్ని చంపుతున్నారు, ప్రజలను ఆగం చేస్తున్నారు. ఓ పెన్షన్ల ముచ్చట లేదు, పెన్షన్లు పెంచుడు గురించి ఆలోచన లేదు, కనీసం ఆ 2500 మహిళలకు ఇస్తారంటే అది లేదు. ఏం చేశారు నా క్యాబినెట్లో? రైతు భరోసా, ఒక్క రైతు భరోసా కోసం క్యాబినెట్ పెట్టుకుంటారనే, ఇంకేం చేశారు చూద్దాం. ఇంకా మెట్రో అనుమతుల కోసం అన్ని డిమాండ్ చేయనికే, వీళ్ళు ఇచ్చేదానికోసం కాదు. నిన్న క్యాబినెట్ పెట్టి వీళ్ళు ఇచ్చేది ఏమి ఇద్దాం, ఎట్లా చేద్దామని కాదు, కేంద్రాన్ని డిమాండ్ చేయడానికి వీళ్ళు క్యాబినెట్ పెట్టుకుంటారు. కేసీఆర్ పెట్టిన క్యాబినెట్ ఒక రకం ఉంటే వీళ్ళది ఇంకో రకం ఉన్నది. ఆయనదేమో ఆయన డిసైడ్ అయిపోయి అందరికి చెప్పి, ఏ బాబు ఇట్లుంటుంది, ఇది ఇట్లా చేసేయాలి, ఓకే పెట్టురు, అందరు సంతకాలు పెట్టి పోరే అని చెప్పేస్తే అప్పుడు అది చిత్రం అనిపించింది. ఇప్పుడు ఇది గొంగడినాథ్ కలిసి చెప్పులు నాయగావు, సప్పుడే కూర్చుంటాడు ఇట్లా రేవంత్ రెడ్డి. కేసీఆర్ అన్న వచ్చి, అరే బాబు నేను తీర్మానాలన్నీ రాసి పెట్టినా కలిసి సంతకాలు పెట్టి సపడేక వీకూరు అంటే సపడేక పోయిరేమో, అప్పుడు బయట పోయి నేను చెప్పుకోరని చెప్తాడేమో. కానీ ఈడ సపడే కూర్చుంటాడు గొంగడినాథ్ గారు చెప్పులు నాయగావు. ఏమన్నా కానీ కోస్తే పైసలు లేవాయే కాబట్టి ఏం చెప్తారో చెప్పుకోర్రా బాయ్, చెప్పుర్రా బాయ్, మీరు ఏం చెప్తారో చెప్పుర్రి, రైట్, ఓకే అయిపోయిందా, మీది అయిపోయిందా, ప్రజలే మస్తుగా తిడుతున్నాను, మీరు తిట్టేది ఏందని చెప్పి నాకు ఎట్లాగూ షాడిస్టిక్ ప్లెజర్ ఉంది, హ్యాపీ ఉంది. మీరు కూడా అంటుర్రా, అనుర్రి, తిట్టుర్రి, అయితే ఏమైంది, ఓకే రైట్, ఒక పని చేయరు, అంత పోయి మోడీ మీద చెప్పేసి బయటకు వీకురిగా కేంద్ర ప్రభుత్వం మీద అనుర్రి, నేను దోస్తాను చేస్తా, నేను మాత్రం వాళ్ళకు మంచిగానే ఉంటా, మీరు మాత్రం అందరు కలిసి మెట్రో 2 ఫేజ్కి అనుమతులు ఇవ్వండి, లేకపోతే మాకు రాష్ట్రానికి రావాల్సిన నిధులు పంపించండి, వడ్లు కొనాలంటే మరి ధాన్యం కొనడం విషయంలో మీరు అన్నీ కొనట్లేదు, మేము పండించినంత పంట కొనాలి అని ఇట్లా ఏదన్నా చెప్పారు రాబాయ్ అని చెప్తాడు. అంతే, బయటకు వచ్చి వీళ్ళకి అదే చెప్పిపోతారు. వీళ్ళు అదే చెప్పారు, ఇంకేమున్నది. ఇక నేను మొన్న చెప్పిన గివేగా 7 రకాలు: బీపీటీ 5204, ఆర్ఎస్ఆర్ 15048, హెచ్ఎంటీ సోనా, జై శ్రీరాము, కేఎన్ఎం 1638, WGL 44, కేఎన్ఎం 7715 అంటూ ఈ 7 రకాలు. మొన్న 8 రకాలు అన్నారు, ఒక రకం ఎగరగొట్టిరు. నేను చెప్పిన 8 రకాలకి ఒక రకం ఎగరగొట్టిరు. మరి చూసుకోరు ఇక అదే రకము కథ వీళ్ళు చేసేది చూడు. ఇక మళ్ళీ ఉపాధి హామీ నిర్వీర్యం చేసే కుట్రలు, ఇదే పని. కేంద్రాన్ని ఎట్లా బదనం చేయాలి కూర్చొని, క్యాబినెట్ భేటీలో కూర్చొని కేంద్రాన్ని ఎట్లా బదనం చేయాలి అంటే, ఎవరైతే మనకు చేస్తలేడని చెప్తే ప్రజల ఆలోచన అటువైపు డైవర్ట్ చేయాలి. వాళ్ళు చేస్తలేరు చూడు అని వాళ్ళ మీదకి ఉసుగొల్పాలి.
మనం చేసేది మర్చిపోవాలి. మోడీని 2 కోట్ల ఉద్యోగాలు అడగస్తుంది మనకి, మనం 2 లక్షల ఉద్యోగాలు ఇయ్యరాదు తెలుసా. మోడీని అడగచ్చు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తాను ఎక్కడ పోయినాయని ఆయన అడగచ్చు, కానీ ఈయన ఇస్తాను 2 లక్షల గురించి ఎవడు మాట్లాడద్దు.